హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి ఎంటర్ ఇద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2026లో మ్యాచ్ నెంబర్ 21 వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. రెండు టీములు చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్లు గెలిచి టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో అవుతుంది. మరైపు ఎస్ఆర్హెచ్ 7th ప్లేస్లో అవుతుంది. 4 మ్యాచ్లు ఒకటైతే గెలిచింది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి ఉప్పల్లో జరగబోతుంది. వీరి మధ్య జరిగిన లాస్ట్ సీజన్లో మ్యాచ్లో చూసుకుంటే ఎలాంటి స్కోర్ ఒట్టిలో మనం చూసినాం. చాలా అంతా హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూసినాం. బట్ ఈ సీజన్లో చూసుకుంటే ఇక్కడ జరిగిన ఫస్ట్ మ్యాచ్లో చాలా అంతలా స్టిక్కీ వికెట్ అయితే కనబడ్డది. చాలా లో వికెట్ అయితే కనబడ్డది. మరి ఈ మ్యాచ్లో ఎలాంటి వికెట్ ఇస్తారనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక్కడ స్టార్స్ చూసుకుంటే మొత్తం 84 మ్యాచ్ల్లో 35 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ వేసి గెలిచిళ్ళు, 47 మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ వేసి అయితే గెలిచిళ్ళు. ఒక మ్యాచ్ నో రిజల్ట్గా ముగిసింది, ఒక మ్యాచ్ టై అయింది. అవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 166 అవుతుంది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 21 మ్యాచెస్లో 12 మ్యాచెస్ ఎస్ఆర్హెచ్ గెలిచింది, 9 మ్యాచెస్ రాజస్థాన్ రాయల్స్ అయితే గెలిచింది. హెడ్ పరంగా చూసుకుంటే స్లైట్ ఎడ్జ్ ఎస్ఆర్హెచ్కి ఉంది. బట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే ఆపోజిట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ మన ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో చాలా డిసప్పాయింట్ చేస్తుంది. మెయిన్గా చూసుకుంటే బౌలింగ్లో వచ్చేసి చాలా డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. ఆక్షన్ నుంచి అన్నారు అందరూ, ఎప్పుడైతే ఆక్షన్ కంప్లీట్ అయిందో అప్పటి నుంచి అందరూ ఫిక్స్ అయ్యి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లేదని. ఫస్ట్ బౌలింగ్ వేస్తే గిట్ట ఖచ్చితంగా ఒక 20-30 రన్లు ఎక్కువ కొట్టాలి. లేదనుకుంటే ఇంకా డొమెస్టిక్ ప్లేయర్స్ ఉన్నారు అక్కడ బౌలర్స్లో చూసుకుంటే, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళు ఎమర్జ్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఇంకా ఛాన్స్ ఉంది ఎస్ఆర్హెచ్కి. ఇంకా 4 మ్యాచ్లు అయిపోయినాయి, ఇంకా 10 మ్యాచ్లు అయితే ఉన్నాయి. సో కాబట్టి ఆ యంగ్స్టర్స్ దించి మరి వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రాబడితే గిట్ట డెడ్లీ అయితే ఉంటుంది. సో కాబట్టి బౌలింగ్లో మొత్తం కంప్లీట్ అయితే చేంజ్ చేయాలి. హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నతకడ్లని తీసేయాలి. 100% తీసేస్తేనే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ చెప్పిండు, ప్లాన్స్కి తగ్గట్టు అయితే వాళ్ళైతే బౌలింగ్ అయితే చేస్తలేరట. అంటే ఎగ్జిక్యూట్ అయితే చేస్తలేరు. అంటే ఫీల్డ్ ఒక సైడ్ పెట్టుకుంటే వాళ్ళు వేసే బాల్ మరో సైడ్ అవుతుంది. ఆ విధంగా అవుతుంది అని అక్కడ ఇషాన్ కిషనే స్పష్టంగా చెప్పిండు. సో కాబట్టి ఖచ్చితంగా జయదేవ్ ఉన్నతకట్టు అండ్ హర్షల్ పటేల్ ఇద్దరిని తీసేసి శివ మావియా, పర్ఫుల్ హింజేనా, సాకిబ్ హుసేనా, ఓంకర్ ధర్మాలయ ఈ ప్లేయర్స్ని తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది. 100% ఈ ప్లేయర్స్ని తీసుకొస్తే బెటర్ అయితే ఉంటుంది. ఈ సీజన్ కాకుండా కానీ నెక్స్ట్ సీజన్లో కానీ వాళ్ళ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే ఛాన్స్ ఇవ్వాల్సింది. వాళ్ళకిட்ட ఎమర్జ్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది ఎస్ఆర్హెచ్కి. మనం లక్నో సూపర్ జైంట్స్లో చూస్తున్నాం కదా, మొత్తం ఇండియన్ పేస్ అటాకే. మరి వాళ్ళు ఏ విధంగా రన్స్లో చూస్తున్నాం. సో కాబట్టి ఆ విధంగానే ఎస్ఆర్హెచ్ దగ్గర మంచి పేస్ బౌలర్స్ అవుతున్నారు, మంచి స్పీడ్ వేసే బౌలర్స్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ వస్తే గిట్ట చాలా బెటర్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నతకట్ ప్లేస్లో మరి మన యంగ్ డొమెస్టిక్ ప్లేయర్స్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే క్లాసన్ లాస్ట్ మ్యాచ్లో టూ మచ్ డిసప్పాయింట్మెంట్ అయితే చేసిండు. సో అతని దగ్గర నుంచి ఖచ్చితంగా 200 స్ట్రైక్ రేట్తో మంచి నాకైతే రావాలి. మరి ఈ మ్యాచ్లో చూసుకుంటే నెంబర్ 4 కాకుండా ఫినిషర్గా అతన్ని పంపితే బెటర్ అయితే ఉంటుంది. నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డిని ఆడిస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక బౌలింగ్లో మనం ఎంతోంది చెప్పుకున్నాం. పర్ఫుల్ ఎంజే లాస్ట్ మ్యాచ్లో ఆడి తీరాల్సింది. బట్ ఆ పిచ్ని చూసి కొంచెం స్లో ఉందని మళ్ళీ జయదేవ్ ఉన్నతకట్ని తీసుకొచ్చిళ్ళు. పర్ఫుల్ ఎంజే అండ్ శివం మావి కూడా న్యూ బాల్తో ఏ విధంగా వేస్తాడో తెలుసు మనకి. గతంలో కూడా ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కేకేఆర్కి చాలా మంచి వికెట్లు తీసిండు. అండ్ రీసెంట్గా చూసుకున్నాను అక్కడ యూపీ T20 లీగ్లో కూడా చాలా వికెట్లు తీసిండు. కాబట్టి అతనికి అవకాశం ఇస్తే బెటర్ అయితే ఉంటుంది. అండ్ బ్రైడన్ కట్స్ పెట్టుంటే అతన్ని ఆడించడానికి బెటర్ అయితే ఉంటుంది. బ్రైడన్ కట్స్ కూడా న్యూ బాల్తో మంచిగా బౌలింగ్ అయితే వేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా బ్రైడన్ కట్స్, శివ మావి, పర్ఫుల్ హింజే ఈ ముగ్గురికి ఛాన్స్ ఇస్తే బెటర్ అయితే ఉంటుంది. లేదనుకుంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. 220-30 కొట్టినా అని డిఫెండ్ చేసుకున్నాడు చాలా కష్టమని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఆ బౌలింగ్లో ఆ మార్పు అయితే తప్పనిసరి. ఇక ఈ మ్యాచ్ మెయిన్గా చూసుకుంటే బ్యాటింగ్లో వచ్చేసి ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత మూమెంటం అనేది తగ్గుతుంది. సో నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి ఆడాలి, 5లో మరి అక్కడ
అనికిత్ వర్మ ఆడినే బెటర్ అయితే ఉంటుంది. 6లో క్లాస్ అని ఆడితే బెటర్ అయితే ఉంటుంది. క్లాస్ అండ్ ఫినిషర్ ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. గతంలో మనం చూసినాం కదా, ఫినిషర్గానే అతనికి మంచిగా రాణించిండు. సో కాబట్టి క్లాస్ అండ్ ఫినిషర్ ఆడితే బెటర్ అయితే ఉంటుంది. 4లో నితీష్ కుమార్ రెడ్డి ఆడితే బెటర్ అయితే ఉంటుంది. ఈ మార్పు కూడా చేసే అవకాశం అయితే మనకి ఎక్కువగా కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి ఒకటే బాల్ ఆడిండు, ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ ఒకటే బాల్ ఆడిండు. సో అక్కడ కూడా స్ట్రాటజీ మిస్ అయ్యాలని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో ఇషాన్ కిషన్, 4లో నితీష్ కుమార్ రెడ్డి, 5లో హెన్రిచ్ క్లాసన్, 6లో సలీల్ అరోరా, 7లో అనికేత్ వర్మ, 8లో హర్ష దుబే, 9లో శివం కుమారు, 10లో బ్రైడెన్ కార్డ్స్, 11లో శివం మావి, ఇంపాక్ట్ ప్లేయర్గా ఇషాన్ మలింగా. సో ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ వచ్చేసి కొంచెం బెటర్ కనబడుతుంది. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నారు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా బెటర్ రాణిస్తున్నారు. బౌలింగ్లో చూసుకుంటే వాళ్ళ పేసర్స్ చాలా బెటర్ రాణిస్తున్నారు. అండ్ వాళ్ళ స్పిన్నర్స్ జడేజా అండ్ రవి బిష్ణోయ్ కూడా చాలా బెటర్ రాణిస్తున్నారు. మిడిల్ ఓవర్స్లో మెయిన్గా చూస్తే రవి బిష్ణోయ్ చాలా వికెట్లు అయితే తీస్తూ వస్తున్నారు ప్రతి మ్యాచ్లో కూడా. అండ్ బ్యాటింగ్లో చూసుకుంటే వాళ్ళ టాప్ ఆర్డర్ యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ అండ్ ధ్రువ్ జురెల్, ఈ ముగ్గురు కన్సిస్టెంట్గా రన్స్ అయితే స్కోర్ చేస్తూ వస్తున్నారు. ఒకవేళ గిట్ట ఈ ముగ్గురు గిట్ట త్వరగా అవుట్ అయితే గిట్ట తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ దగ్గర ఎలాంటి రన్స్ వస్తాయనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు 4 మ్యాచ్లో ఈ ముగ్గురు దగ్గరే మనకి ఎక్కువ రన్స్ అయితే కనబడ్డాయి. ఇక తర్వాత రియాన్ పరాగ్ కానీ సిమ్రన్ హెట్మేర్ కానీ వీళ్ళ దగ్గర పెద్ద అయితే రన్స్ అయితే రాలేవు. సో మరి ఆ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఏ విధంగా రన్స్ అనేది కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత మనం మెయిన్గా చూసుకుంటే బౌలర్స్ వచ్చేసి చాలా డెడ్లీ కనబడుతున్నారు. జోఫ్ రార్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, లాస్ట్ మ్యాచ్లో బ్రిజేష్ శర్మ కూడా చాలా బెటర్ రాణించిండు. తుషార్ దేశపాండే కూడా అతను కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. స్పిన్ డిపార్ట్మెంట్లో రవి బిష్ణోయ్ ఆ మిడిల్ ఓవర్స్లో క్రూషల్ వికెట్ తీస్తున్నాడు ప్రతి మ్యాచ్లో కూడా. సో ఈ మ్యాచ్లో కూడా కీగా మారే ఛాన్స్ అయితే కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే అక్కడ వీళ్ళ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్లో ఏ విధంగా రాస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్లో అక్కడ మనం చూసుకుంటే యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో ధ్రువ్ జురెల్, 4లో రియాన్ పరాగ్, 5లో సిమ్రన్ హెట్మేర్, 6లో రవీంద్ర జడేజా, 7లో డొనోవన్ ఫెరేరా, 8లో జోఫ్ రార్చర్, 9లో సందీప్ శర్మ, 10లో రవి బిష్ణోయ్, 11లో నాంద్రే బర్గర్, ఇంపాక్ట్ ప్లేయర్గా బ్రిజేష్ శర్మ, తుషార్ దేశపాండే. సో ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్లో వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా బెటర్గా కనబడుతున్నారు. ఇక మరోవైపు ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా వీళ్ళ బౌలింగ్ అనేది చేంజ్ అయితే చేసుకోవాల్సిందే. బ్యాటింగ్లో మాత్రం చాలా బెటర్ కనబడుతున్నప్పుడు కూడా బౌలింగ్లోనే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో కాబట్టి మరి మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే ఖచ్చితంగా ప్రస్తుతం చూసుకుంటే ఆర్ఆర్ అనిపిస్తున్నప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ కూడా చాలా మంచి అవకాశం అవుతుంది. మెయిన్గా చూసుకుంటే బ్యాటింగ్లో ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ వేసి 250 కొడితే గిట్ట ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ అయితే కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.